హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎస్ఆర్ అకాడమీ. సో ఈ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు పిలుస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో 1:2 రేషియోలో ఉంటుందా, 1:3 రేషియోలో ఉంటుందా, వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, సో వెబ్ ఆప్షన్ అంటే ఏంటి, జాబ్ అపాయింట్మెంట్ వచ్చేదాకా పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 300 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డే బై డే ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో డే బై డే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, పీడిఎఫ్స్ ఉన్నా మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ మీరు 2 పేపర్స్ రాశారు. సో మీకు ఆల్రెడీ ప్రిలిమినరీకి, ఫైనల్కి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జిఆర్ఎల్ లిస్ట్ అనేది రీసెంట్లీ జిఆర్ఎల్ లిస్ట్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది, సో దీని ద్వారా యూజ్ ఏందనే అంశాన్ని మనం ఒక 2 లైన్స్లో మనం క్లుప్తంగా చర్చించుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 220 మార్క్స్ నుంచి 1 మార్క్ సాధించిన అభ్యర్థుల దాకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో నేమ్ అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ 2 పేపర్లు ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరి యొక్క ర్యాంక్ అనేది ఈ లిస్ట్లో ఉంటుంది. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, సో మన డిస్టిక్లో, మన కేటగిరీలో మనకున్న కాంపిటీషన్ ఎంత అంటే, ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టీ అభ్యర్థి అనుకున్నట్లయితే, సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేసి ఫస్ట్ మీ యొక్క ర్యాంకింగ్ని చూసుకోండి. సో మీకంటే ముందు ఎంతమంది ఉన్నారు, మీ ఎస్టీ కేటగిరీలో, లేకపోతే బీసీ కేటగిరీలో, లేకపోతే ఎస్సీ కేటగిరీలో మీకంటే ముందు ఎంతమంది ర్యాంకింగ్ లిస్ట్లో మీకంటే ముందు ఉన్నారు, మీకంటే తర్వాత ఎంతమంది ఉన్నారు, సో మీ యొక్క డిస్టిక్లో పోస్టుల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవడానికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది సో కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది. అలాగే మార్క్స్ అనేది చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మీకంటే ముందు ఉన్న అభ్యర్థుల యొక్క మార్క్స్ ఎంత, సో దీని ద్వారా ఈ కాంపిటీషన్లో మనం ఉన్నామా లేమా అనేది సో మీకు ఒక ఐడియాలజీ కోసం అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మీ యొక్క కేటగిరీ, సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీఏ, బీసీబీ, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు చాలా క్లుప్తంగా తెలుసుకోవడానికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది సో చాలా క్లుప్తంగా దోహదపడుతుంది. అలాగే మీ కేటగిరీలో ఎంతమందికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఏజెన్సీ సర్టిఫికేట్ ఉంది, మరియు ఎంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అనేది చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే వారి యొక్క మన జిల్లాలో మన కాంపిటీషన్కి అనుకూలంగా మనకు వచ్చిన మార్క్స్ ఏంది, మనకంటే ముందున్న వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఏంది, సో ఇలా చాలా వరకు తెలుసుకోవడానికి మీకు ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 రేషియోలో మీకైతే పిలిచే అవకాశాలు 100% ఉంటాయి. 1:2 రేషియోలో అంటే గురుకులానికి సంబంధించి కూడా ఇక్కడ 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి గ్రూప్ 4లో కూడా 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి త్వరలోనే టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి మరొక అప్డేట్ అనేది, వెబ్ నోట్ అనేది రిలీజ్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, సో ఏజ్ పరంగా సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ కావాలి, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి కావాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎప్పటి నుంచి కావాలనేది, ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది ఎప్పటి నుంచి కావాలనేది సో డేట్తో సహా చాలా క్లుప్తంగా మనకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వెబ్ నోట్ రిలీజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సో చాలామంది అభ్యర్థులు ఒకే డౌట్ అడుగుతారు. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మాకేమైనా రిజర్వేషన్ పరంగా ఏవైనా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందో అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళకైతే కానిస్టేబుల్లో చాలా వరకు కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా గ్రూప్ 4లో కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే కట్ ఆఫ్ అనేది కొంత తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా క్యాడర్ అని, కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని, స్టేట్ క్యాడర్ అని ఇట్లా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ జిల్లా క్యాడర్, కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్, స్టేట్ క్యాడర్ అనేది మీరు వెబ్ ఆప్షన్ అనేది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హోంశాఖ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే టైపిస్ట్కి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, సో ఇలా ఇందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్కి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్ అనేది ఎవరిస్తారంటే, సో ఎవరైతే జాబ్కి ఇక్కడ అర్హత సాధించాలనుకుంటారో ఈ అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఎవరైతే ఇప్పుడు ఉద్యోగం చేస్తూ హయ్యర్ పొజిషన్లో, అంటే ప్రమోషన్ పొంది హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాసి ఉంటారు. ఆల్రెడీ ఎస్ఐ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి ఉంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ గ్రూప్ 4లో ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళకి ఆ ఉద్యోగం ఫ్యాషన్ అయి ఉండి వీరు కొంతమంది వెబ్ ఆప్షన్ అయితే నింపని అభ్యర్థులు ఉంటారు. సో ఇలా వెబ్ ఆప్షన్ నింపని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వెబ్ ఆప్షన్ అనేది సో మరొక నిరుద్యోగి అనేది నింపుకుంటాడు. సో ఆ యొక్క పోస్ట్ అనేది బ్యాక్లాగ్ పడకుండా
ఇప్పుడు ఏదైతే 8,180 ఖాళీలు ఉన్నాయో సో గ్రూప్ 4కి సంబంధించి ప్రతి ఒక్క ఖాళీలు అనేది భర్తీ చేసే అవకాశాలు అయితే 100% ఉంటాయి. సో వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా నింపాలి, సో దీనికి సంబంధించి కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్, స్టేట్ క్యాడర్, జిల్లా క్యాడర్ ఏ విధంగా ఇవ్వాలి, సో మన యొక్క పోస్టింగ్ ఏ విధంగా ఇచ్చుకుంటే మనకు పోస్టింగ్ అనేది ప్రమోషన్స్ ఉంటాయి ఏందని సో మనం డీటెయిల్గా మరొక వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సో మరొక సపరేట్ వీడియోలో మనం దాని గురించి చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలామంది అభ్యర్థులు అడిగే మరొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది బ్రదర్ అని చాలా వరకు డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో మ్యాక్సిమం మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకోగానే మీ కట్ ఆఫ్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే మనకంటే ముందు ఎంతమంది ర్యాంకింగ్ లిస్ట్లో ముందు ఉన్నారు, మనకంటే తర్వాత ఎంతమంది ర్యాంకింగ్ లిస్ట్లో తర్వాత ఉన్నారు అనేది సో ఖచ్చితంగా మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకున్న తర్వాత మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియాలజీ అనేది 100% వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉందనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ని సెర్చ్ చేసి మీ యొక్క ర్యాంకింగ్ని చూసుకోండి. ర్యాంకింగ్ చూసుకున్న తర్వాత మీ కేటగిరీని చూసుకొని మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మనకంటే ముందు వచ్చిన వ్యక్తికి వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది సో తెలుసుకుంటే 100% మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేరా అనేది ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లోనే తెలిసే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది అభ్యర్థులు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి. 200 నుంచి 130 మార్క్స్ వచ్చిన అభ్యర్థుల దాకా సపరేట్ డిస్ట్రిక్ట్ వైడ్గా మనం పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో చాలా వరకు దాదాపు 15,000 పేపర్లని మనం చాలా షార్ట్కట్గా చేసి దాదాపు 200 నుంచి 130 మార్క్స్ వచ్చిన అభ్యర్థుల దాకా సో చాలా క్లుప్తంగా మీ యొక్క డిస్టిక్ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్స్ చాలా సులభంగా చూసుకోవడానికి వీలుండే విధంగా, మీ డిస్టిక్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉందో చూసుకోవడానికి వీలుండే విధంగా చాలా షార్ట్కట్ పీడిఎఫ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కట్ ఆఫ్ ఏ విధంగా తెలుస్తుందంటే మీ జిల్లాలో పోస్టుల సంఖ్య చూసుకోండి. 200 నుంచి 130 మార్క్స్ వచ్చిన అభ్యర్థుల వరకు సో మీ జిల్లాలో మీ కేటగిరీ, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, సో మీ యొక్క కేటగిరీని చూసుకొని సో మీ డిస్టిక్లో మీకు వచ్చిన మార్క్స్ ఏంది, మీకంటే ముందు వచ్చిన వ్యక్తికి మార్క్స్ ఏంది అనేది మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. సో మీ జిల్లాలో అంటే ఒక్కొక్క కేటగిరీకి కొన్ని పోస్టులు అనేవి కేటాయించారు కాబట్టి ఆ పోస్టుల ఆధారంగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడుగుతున్న మరొక డౌట్ ఏమిటంటే సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏజెన్సీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఎన్సీసీ సర్టిఫికేట్ ద్వారా ఏమైనా యూజ్ ఉంటుందని అడుగుతున్నారు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండడం ద్వారా కొంత కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ ఏజెన్సీ, నాన్ క్రిమిలియర్, స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఆల్రెడీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏదైనా వీడియో చేసేటప్పుడు దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులకు అయితే కట్ ఆఫ్ విషయంలో లోకల్ అభ్యర్థులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు. నాన్ లోకల్ అభ్యర్థుల కంటే లోకల్ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత అనేది సో ఇక్కడ కట్ ఆఫ్ విషయంలో అయితే ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులకు ఇక్కడ సమాన మార్కులు అనేది చాలామంది అభ్యర్థులకు రావడం జరిగింది జిఆర్ఎల్ లిస్టు చూసిన తర్వాత. సో దీన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారంటే సో ఈ వ్యక్తి ఈ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ లోకల్ అని నాన్ లోకల్ అని చూస్తారు. ఒకవేళ వ్యక్తి నాన్ లోకల్ అయితే సో లోకల్, నాన్ లోకల్ ఇద్దరు వ్యక్తులకు సమాన మార్కులు వస్తే లోకల్ వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ వ్యక్తి లోకల్ అయి ఉండి సో ఇద్దరు వ్యక్తులు లోకల్ అయి ఉండి ఇద్దరికి సమాన మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే ఏజ్ పరంగా పెద్ద ఉంటారో సో అతనికి మాత్రమే ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్ సమానంగా ఉండి ఇద్దరు లోకల్ అభ్యర్థులు ఉన్నట్లయితే వారి యొక్క విద్యా అర్హత చూస్తారు. విద్యా అర్హత ఆధారంగా కూడా వీరికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం నెక్స్ట్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏమిటంటే ఫస్ట్ 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లో జిల్లా క్యాడర్, కాంటిజియస్ క్యాడర్, స్టేట్ క్యాడర్ ఇలా 3 క్యాడర్స్ ఉంటాయి. దీనికి సంబంధించి మనం వెబ్ ఆప్షన్ ఏ విధంగా నింపాలనే వీడియోలో సో దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో దాని తర్వాత మీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. దాని తర్వాత మీ యొక్క నియామక ప్రక్రియ అనేది సో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీకు ఈ వీడియో ద్వారా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.